ఎంతమందికి వాగ్దానం? లోకంలో ఉండే వాళ్ళందరికా? యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియకా? ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులందరికా? దేవుడు వాగ్దానం అని చెప్పి సర్వజనుల మీదనే అనే విషయాన్ని చెప్తూ ఎవరికో అది అప్లై అయిందో చూపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పిస్తున్నాడు. ఏమి ఇప్పిస్తున్నాడు? కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వాళ్ళు 120 మందా 12 మందా? పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికి? కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన 12 మందికి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది, స్పెషల్ రైట్స్ ఉన్నాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ వాళ్ళలో నివాసం చేయటానికి. మనకైతే ఏముంది? ఆరాధించడానికి ఆయా స్థలాల నుండి చేరువచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం. కృపావరాలు. దేవుని గ్రంథంలో కృపావరాలు రాయబడి ఉన్నట్లు క్రొత్త నిబంధన సందేశంలో రాయబడి ఉంది. కృపావరాలు ఎవరికి? కృపావరాలు ఒక వ్యక్తికి ఎన్ని వస్తాయి? కృపావరాలు అందరూ పొందుతారా? కృపావరాలు మొదటి శతాబ్దంలో అపోస్తులు ఉన్నప్పుడు, అపోస్తులు చేతులు పెట్టినప్పుడు పొందినటువంటి వారేనా? నేడు కూడా కృపావరాలు పొందే అవకాశం ఉందా? మొదటి శతాబ్దం కృపావరాలు పొంది ఆ కృపావరాలు నేటికి కూడా కొనసాగుతున్నాయా? నేడు స్థానిక సంఘాల్లో కృపావరాలు ఉంటాయా? ఈ సంగతులు గ్రంథంలో నుండి మనం ఆలోచించబోతున్నాం. కృపావరాలు మనం చూసే ముందు వరము అనే విషయాన్ని బైబిల్లో నుండి మనం చూస్తే కృపావరాల గురించి మనం ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. పరమోన్నత దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఒక వరాన్ని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము పాత నిబంధనలో చేసినటువంటి వాగ్దానం క్రొత్త నిబంధనలో అది నెరవేరినట్టుగా మనం చూస్తాం. ఏంటి అదేనంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనంలో యోవేలు ద్వారా చెప్పబడినటువంటి సమాచారం ఇది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షింపబడుదురు. ఇది యోవేలు ద్వారా ప్రవచనంలో చెప్పబడినటువంటి సంగతి. ఈ ప్రవచనంలో చెప్పబడినటువంటి సంగతి ఎక్కడ నెరవేరింది? బైబిల్లో ప్రవచనము ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రవచనము నెరవేరింది అని అంటే ఆ ప్రవచనము నెరవేరటమా
అది కొనసాగటమా అనేది రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ ప్రవచనము నెరవేరి కొనసాగిందా, ప్రవచనము నెరవేరినప్పుడు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కొత్త నిబంధన వెలుగులో వచ్చిందా అనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎక్కడ నెరవేరిందంటే, దీనికంటే ముందు ప్రభువైన యేసు ఏం చేశాడంటే, అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున లేపబడిన తరువాత వారికి 40 రోజులు కనిపించాడు. ఎవరికంటే అపోస్తలులకు. అపోస్తలులతో పాటు కొంతమందికి కూడా కనబడినట్టు మనకి గ్రంథం యొక్క ఆధారం 1 కొరింథీ 15వ అధ్యాయంలో మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే అపోస్తలులకి ప్రత్యేకంగా చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, 1వ వచనం నుంచి, అపోస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. ఓ థెయోఫిలా, తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరముకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటినీ నా మొదటి గ్రంథం రచించితిని. అంటే లూకా రాశాడు అనమాట. థెయోఫిలా పేరు మీద రాసినటువంటి ఆయన లూకా సువార్త రాశాడు. మొట్టమొదటి వివరాలన్నీ చెప్పేశాడు. నెక్స్ట్ చెప్తున్నాడు, లూకా సువార్తకి కంటిన్యూషన్ అనమాట ఇది. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు 40 రోజులు మరలా తిరిగి బోధించాడట. అనేక ప్రమాణములను కింద రుజువులు చూపి వారికి తాను సజీవునిగా కనుపరుచుకొనేను. 40 రోజుల్లో మరలా ఏం చేశాడు? నేను బ్రతికాను, ఇదిగో దేహం ముందు చూడండి అని కనపరుచుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించానో, చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత వాళ్ళకి ఆజ్ఞ, ఇది మాటలు చెప్పడం కాదు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఏం చెప్పాడట? ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అంటే తండ్రి యొక్క వాగ్దానము ఎవరు వలన విన్నారు? మళ్ళీ యేసుక్రీస్తు వలన మరలా విన్నారు. యోవేలు ప్రవచించాడు, మరలా ఏం చేశాడంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. వాగ్దానం అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని చేస్తానని చెప్తే అది ఎప్పుడు జరిగిద్దా అనే వివరం. అంటే ఉదాహరణకి రేపు 8 గంటలకు ఆరాధన, లేకపోతే 8 గంటలకు మీకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పాను. 8 గంటల సమయానికి 1000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏం చేసినట్టు? నేను వాగ్దానం చేసి ఇస్తాను అనేది, ఏమిస్తాను? 1000 రూపాయలు ఇస్తాననేది వాగ్దానం. ఎప్పుడు ఇస్తాను? 8 గంటలకు ఇస్తాను. కాబట్టి 8 గంటలకి ఆ 1000 రూపాయలు ఎవరికి చెప్పానో వాళ్ళు వచ్చి 8 గంటలకు ఎదురు చూస్తారా, చూడరా? ఆ 1000 రూపాయలు అవసరం ఉంటే ఎదురు చూస్తారు. 1000 రూపాయలు అవసరం లేకపోతే రాడు. ఇది ఆజ్ఞాపించాడట. ఏం చేశాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనేను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో ఈ సంగతిని తండ్రి వలన నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం ఏంటది? 15-16 వచనాలు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును.
ఇది వాగ్దానం. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు. కాబట్టి యేసుక్రీస్తు తాను బ్రతికున్న దినాల్లో తండ్రి యొక్క వాగ్దానం ఏంటో చెప్పాడు. చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఆ వాగ్దానం కోసం కనిపెట్టండి అని చెప్తున్నాడు. లోకము ఆయనను చూడదు, కండిషన్ పెట్టాడు ఇక్కడ. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తానని చెప్పిన ఆయన షరతులు పెట్టాడు. ఏం షరతులు? మీకు తప్ప లోకంలో ఆయనను చూడదు, లోకం ఆయనను ఎరుగుదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. వచ్చాడా? చనిపోకముందు చెప్పాడు ఇది. చనిపోకముందు చెప్పాడు. చనిపోయిన తర్వాత వచ్చాడా వాళ్ళ దగ్గరికి? వచ్చాడు. వచ్చి మరలా ఏం చెప్పాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. ఏంటా వాగ్దానము? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరో. ఎంతమందికి వాగ్దానం? లోపల ఉండే వాళ్ళందరికా? యేసుక్రీస్తు యొక్క తల్లి అయిన మరియకా? ఆయనతో పాటు తిరిగినటువంటి శిష్యులందరికా? అందరికా? అపోస్తలులకి. కాబట్టి లోకమైన చూడదు అని చెప్పేసేసాడు. ఈ విషయం చెప్పిన తర్వాత 16వ అధ్యాయంలో, మళ్ళీ ఇదే 15వ అధ్యాయంలో 26వ వచనంలో, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను. మరలా చెప్పాడు ఇక్కడ. ఎక్కడి నుంచి వస్తాడట? పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి రావాలి? తండ్రి యొద్ద నుండి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరల 16వ అధ్యాయంలో 7వ వచనం చెప్పాడు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు వచ్చును, ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయను. ఆయన వచ్చి ఆయన వస్తే బాప్తిస్మం ఎంతమందికి? అపోస్తులకి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? లోకానికి లేదు ఇది. లోకము ఆయనను చూడదు, ఆయనను పొందనేరదు. కానీ వాళ్ళకి ఏం చేస్తాడట? లోకము ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళటం వలన మీరు ఇక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు అని వివరాలు చెప్పేసేసాడు. 7వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం. 7వ అధ్యాయము 39వ వచనం. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అంటే అపోస్తుల గురించి మాట్లాడిన తర్వాత, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడాలి అని అంటే యేసుక్రీస్తు ఏమవ్వాలి? చనిపోయి సమాధి చేయబడి తండ్రి యొద్దకు వెళ్ళి అక్కడి నుంచి పంపించాలి. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. కాబట్టి ప్రభువైన యేసు భూమి మీద ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ వస్తాడా? యేసుక్రీస్తు భూమి మీద ఉంటే పరిశుద్ధాత్మ వస్తాడా? రాడు. వెళితే వస్తాడు. కాబట్టి వెళ్ళలేదు కాబట్టి ఏం చెప్పాడు? ఇంకా 7వ అధ్యాయం 39వ వచనంలో, యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. మహిమపరచబడటం అంటే పరలోకం వెళ్ళాలి. మహిమ ఉండే స్థలం పరలోకం.
కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఉత్తరవాది, దేవుని ఆత్మని ఆయన భూమి మీదకి వస్తాడు. నేను వెళ్ళి తండ్రిని వేడుకుంటా, మీ వద్ద ఎల్లప్పుడు ఉంటానికి ఆయన వేరొక ఆదరణకర్తని పంపిస్తాడు. 40 రోజులు కనపడినప్పుడు ఏం చెప్పాడు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెప్పాడు. కనిపెట్టారు, వాళ్ళు కనిపెడతా ఉన్నారు. అపోస్తలుల గ్రంథం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోయాడు. అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీరంటే ఎవరు? ఇక్కడ మాట్లాడుతుంది ఆయన. వాళ్ళని కలుసుకొని చెప్తున్న సందర్భంలో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణం అంటే పైకి వెళ్ళడం. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుండి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో. ఇప్పుడు అపోస్తలులు ఏం చూశారు? యేసుక్రీస్తు ఆరోహణపై పరలోకం వెళ్ళటం చూచారు. ఇప్పుడు ఆయన మహింపరచబడితే ఎవరు వస్తారు భూమి మీదకి? ఆదరణకర్త వస్తాడు. కాబట్టి ఆదరణకర్త రావాలంటే యేసుక్రీస్తు పరలోకం వెళ్ళిపోవాలి. పరలోకం వెళ్ళిపోయాడు. 40 రోజులు అయిపోయిన 10 రోజుల్లో ఏం జరిగిందంటే 40 రోజులు కనపడ్డాడు, మధ్యలో 10 రోజులు గ్యాప్ ఉంది. 50వ రోజున పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. యేసుక్రీస్తు మృతుల నుంచి లేపబడిన 50వ రోజు కరెక్ట్గా పెంతెకొస్తు అనే పండుగ వచ్చింది. యూదులందరూ అక్కడికి చేరుకుంటారు. అది దేవుని యొక్క ఏర్పాటు. పరిశుద్ధాత్మ యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ప్రవచనము, అపోస్తలులకు చేయబడినటువంటి వాగ్దానము ఏ రోజు నెరవేర్చాలో దేవునికి ఒక డేట్ ఉంది, ఒక ప్లాన్ ఉంది. దేవునికి అన్ని సిస్టమేటిక్గా ఏర్పాటై ఉంటాయి. ఆ డేట్లో జరగాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళట 11 మంది అయ్యారు. 12వ వ్యక్తిని జోడి చేసిన దాకా 1వ అధ్యాయంలో 12 వ్యక్తులు వచ్చేసారు. ఇప్పుడు అయిపోయింది. ఇది 26వ వచనంలో, అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 12 మంది అయిపోయారు. ఇది ఒక పార్ట్. అయిపోయిన తర్వాత పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండ్రి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఎందుకని? వాళ్ళు ఏం చేస్తున్నారు? నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. అప్పుడు మీరు శక్తి నొందుతారు. శక్తి నొందితే యెరూషలేము, యోదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులే ఉంటారు. కాబట్టి అపోస్తలు మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. లోకంలో అందరితో ఉంటాడా? లోకమైన చూడదు, ఆయన పొందనేరు. మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మీకు బోధిస్తాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి అపోస్తలు ఎదురు చూస్తున్నారు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండండి అని చెప్పాడు. కాబట్టి పట్టణంలో వెయిట్ చేస్తారు. పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, ఎవరికి కనబడి? అపోస్తలులకు కనబడి. లోకమైనను చూడదు. వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, వారిలో ఒక్కొక్కని మీద అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది. ఒక్కొక్కని మీద అంటే పరలోకం నుండి పరిశుద్ధాత్మ వచ్చి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు అంటే వారు పుట్టినప్పటి నుంచి విననివి నేర్చుకొని భాషలో ఆ రోజు మాట్లాడేశారు. ఏంటంటే అది వివరాలు చెప్తున్నాడు. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని, వారంటే ఎవరు? కొంతమంది ఏమంటున్నారంటే 120 మంది ఉన్నారు అక్కడ అంటున్నారు. 120 మంది ఉండే అవకాశం ఉందా? లోకం ఉంటుందా? ఉండదు. ఎంతమందికి వాగ్దానం చేశాడు? అపోస్తలుకా మిగతా వాళ్ళకా? అపోస్తలుకి వాగ్దానం చేశాడు. అపోస్తలుకి వాగ్దానం చేసింది ఇంకెవరి మీద కన్నా అయితే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఫాల్స్ అయిపోద్ది. పాత నిబంధనలో యోవేలు గ్రంథంలో రాయబడి ఉన్నది ప్రవచనం. అది ఆ ప్రవచనము క్రొత్త నిబంధన వెలుగులో ఏమర్థం చెప్తే అది క్లారిటీ. ప్రవచనము అది నెరవేరేటువంటిది కొత్త నిబంధనలు ఎలాగ నెరవేరేదో దానికి అర్థం అదే ఉంటుంది. ఇప్పుడు తన తన స్వభాషతో ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడేది. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలిలయులు అంటే అర్థం ఏంటి? సముద్ర తీరంలో చేపలు పట్టుకునేవాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు? చూస్తున్న వాళ్ళు యెరూషలేములో పెంతెకోస్తు పండుగకు వచ్చిన వాళ్ళు లోకంలో వాళ్ళకంటే గనులు. లోకంలో వాళ్ళకంటే గనులు. ఈ పామరులైనటువంటి వాళ్ళు గలిలయ సముద్రం అంచులో చేపలు పట్టుకునే వీళ్ళు వాళ్ళ భాషలో దేవుని కార్యాలు వివరిస్తుంటే ఆశ్చర్యంగా ఉండదు కదా? ఉన్నతమైన వాళ్ళకి, ఆస్తులు అంతస్తుల్లో ఉన్నతమైనటువంటి వాళ్ళకి ఈ ఏర్పాటు చూస్తే ఆశ్చర్యం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనం వినుచున్నామే. తాను అంటే ఏ దేశంలో పుట్టామో ఆ దేశపు భాషతో వారు మాట్లాడుతున్నారు గలిలయులు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. సపోజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా ఒక వ్యక్తి స్టేజ్ మీద నిలబడి రష్యన్ భాష మాట్లాడుతున్నాడు అనుకోండి. ఎప్పుడు రష్యా వెళ్ళనివాడు, ఎప్పుడు చదువుకోనివాడు రష్యా మాట్లాడుతున్నాడు అనుకో, ఎట్లుంటుంది? ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అనుకో అనర్గళంగా, చూసేవాళ్ళకి ఎలాగా ఉంటుంది? అరే ఎక్కడే తిరిగినాడు కదా, ఏంటి మన భాష మాట్లాడుతున్నారు? అక్కడ దేశాల్లో పండగకు వచ్చిన జనమందరూ ఉన్నారు, ఏంటి ఈ భాష మాట్లాడుతున్నాడు? వాళ్ళ తన తన స్వభాషతో మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే వాళ్ళకి ఆశ్చర్యం అయిపోతుంది. ఎన్ని భాషలు లెక్క పెట్టుకోండి, ఎన్ని భాషలు? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతమియా, యోదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంపూలియా, ఐగుప్తు దేశములందరూ వారు, కురేని దగ్గర లిబియా ప్రాంతంలో వాళ్ళు, రోమా నుండి వచ్చిన వాళ్ళు, యూదులు, యూద మత ప్రదేశులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు ఇలాంటి వాళ్ళు? భాషలు మాట్లాడతామనే వాళ్ళు, ఈ భాష మాట్లాడేటువంటి వ్యక్తులు ఎవరైనా మాట్లాడుతుంటే 16-17 దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఆ దేశం వెళ్ళనటువంటి భాషలో వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అర్థమవుతుంది అని అంటే, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయా? ప్రపంచంలో ఉన్నాయా? లేవు. ప్రపంచంలో ఎవడు నిరూపించలేడు ఈ రోజున. ఎక్కడన్నా ఉందా? ఒకవేళ వెళ్తే మనం వెళ్ళి మీటింగ్ కూర్చున్నాం అనుకోండి, వాళ్ళు ఏ ఇంగ్లీష్లో మాట్లాడినా, ఏ రష్యన్లో మాట్లాడినా, ఏ తమిళ్లో మాట్లాడినా మనకు తెలుగు భాషలో, మనకి వాళ్ళు మాట్లాడే తెలుగు భాషలో అర్థం అవ్వాలి. లేకపోతే ఇక్కడ తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇది పెంతెకోస్తు రోజున, పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చినప్పుడు యోవేలు గ్రంథంలో చెప్పింది యేసుక్రీస్తు వలన తండ్రి వాగ్దానం మరలా గుర్తు చేసినటువంటిది అపోస్తలులోకి సంభవించింది. వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇది ఏమవును అని ఒకరితో ఒకడు చెప్పుకొని. కొందరైతే మనుషులు రకరకాలు ఉంటారు కదా, హాస్యం చేసేవాళ్ళు ఉంటారు కదా, అరే మందేశారా అన్నారు.
మందు దాగి మాట్లాడుతున్నారా, కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారట. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరే. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు లిస్ట్ చూడు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, కింద కూర్చున్న వాళ్ళ ఎంతమంది? 11 మంది. లేచి నిలబడింది ఎవరు? పేతురు. నిలిచి, యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. ఇది మీకు తెలియాలి. ఇక్కడ ఉండే సమస్త జనులు, ఈ దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ మీకు తెలియాలి. ఏమి తెలియాలంటే, చెవియొగ్గి నా మాటలు వినుడి. చెవియొగ్గి అంటే ఇక్కడ కూర్చొని ఏదో ఆలోచన చేయటం కాదు, జాగ్రత్తగా ఆలకించాలి. వినండి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు. పొద్దుబడిచి జామైన కాల. పొద్దుబడిచి జామైన కాలేదంటే అంటే ద్రాక్షారసం తాగే టైం కూడా ఇంకా అవలా. ఒకవేళ తాగి వచ్చాడు అనుకోవటానికి ఆ టైం కూడా కాదు ఇది. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమన్నాడు? యోవేలు ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యేసుక్రీస్తు చెప్పింది కూడా ఇదేనా? వేరా? పరిశుద్ధాత్మలు మీరు బాప్తిసం పొందుతారని చెప్పాడు కదా, ఇదేనా? అది కాదా? యోవేలు చెప్పింది, యేసుక్రీస్తు వాళ్ళకి చెప్పింది, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమంది, ఇదేనా? ఇంకేమనుందా బైబిల్లో? ఎక్కడ వెతికినా ఎంతకంటే మీకు సమాచారం ఎక్కడ కనిపించదు బైబిల్. కాబట్టి ఇప్పుడు యోవేలు ప్రవచనము ఎక్కడ నెరవేరింది? యేసుక్రీస్తు చెప్పినటువంటి పరిశుద్ధాత్మ లోకమైన చూడదు, ఆయన పొందదు, మీకు మాత్రమే, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అని అన్నాడు. కాబట్టి వాళ్ళ 12 మంది ఎక్కడ నిలబడి మాట్లాడి ఏం జరిగిందంటే, ట్రాన్స్లేషన్ ఆటోమేటిక్ జరిగింది. ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఒక యాప్ వచ్చింది చూసారా? ఒక యాప్ వచ్చింది మన ఫోన్లోకి. ఇప్పుడు నేను రష్యా వెళ్ళాలనుకోండి, రష్యన్ తెలుగు టు రష్యన్ అంటే తెలుగు భాషలోంచి రష్యాలో ఉండి వెళ్ళాలన్న యాప్ దీనిలో డౌన్లోడ్ చేసుకుంటే, నేను తెలుగులో రష్యా వెళ్ళి అది ఏ స్థలం అని అడిగాను అనుకో, వాళ్ళకి రష్యాలో ఆ భాషలో వాళ్ళకి వినబడి ఇక్కడ సౌండ్ వచ్చింది. దీనిలో ట్రాన్స్లేట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి సౌండ్ వినబడింది. చూసారు ఎవరన్నా? చదువుకున్న వాళ్ళకి అర్థమైంది, కావాలంటే చూడండి. ఇంటెలిజెన్స్ అలాగ వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఇండియా వచ్చారనుకో, రష్యా వాళ్ళు రష్యన్ టు తెలుగు యాప్ ట్రాన్స్లేట్ చేశారనుకో, వాళ్ళు ఆన్ చేసి వాళ్ళకి కావాల్సిన సమాచారం దీనిలో మాట్లాడారనుకో, మన తెలుగులో వినబడింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయిన తర్వాత ఈ టెక్నాలజీని మానవులు కనుక్కున్నారు. టెక్నాలజీ ఇది లేకపోతే వాడదు. అప్పుడు ఏమి లేదు, ఏ యాప్లు లేవు, ఫోన్లు లేవు, ఏమి లేవు, మాట్లాడుతుంటే ఆటోమేటిక్ ట్రాన్స్లేషన్ జరిగిపోయింది. అంటే దేవుని శక్తి ఎంత, మానవుల శక్తి ఎంత. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి అప్పుడు చెప్పేశాడు, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అంటే అర్థం ఏంటి? ఎంతమంది మీదని? ఇదే అన్నాడంటే వీళ్ళ మీద. ఇప్పుడు వీళ్ళు ఈ సమాచారం అంతా చెప్పిన తర్వాత ఏం చెప్పాడంటే, విషయాలన్నీ మాట్లాడుకుంటూ వచ్చేసేసి ఇది 21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. ఎక్కడి నుంచి తీశాడు ఈ కొటేషను? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం నుంచి చివరి వచనం వరకు చదివినటువంటి ఈ టెక్స్ట్ మరలా తిరిగి ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇప్పుడు అది నెరవేరిందనే, నెరవేరలేదనే? అది నెరవేరిపోయింది. ప్రవచనం ఎన్నిసార్లు నెరవేరింది? సార్ నెరవేరింది. ఈ నెరవేరిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎవరికైతే దేవుడు వాగ్దానం అని చెప్పి సర్వజనుల మీదనే అనే విషయాన్ని చెప్తూ ఎవరికో అది అప్లై అయ్యిందో చూపించి వాళ్ళ ద్వారా ఇప్పుడు సమాచారం ఇప్పిస్తున్నాడు. ఏమి ఇప్పిస్తున్నాడంటే, వాళ్ళకి వివరాలు, యూదులందరికీ వివరాలు చెప్పేశాడు. వాళ్ళు ఏమి నమ్మట్లేదంటే, ప్రభు అయిన యేసు పరలోకం నుండి వచ్చాడని నమ్మటం లేదు, ప్రభు అయిన యేసు దేవుని కుమారుడు అనే విషయాన్ని నమ్మటం లేదు. యూదులు ఆ 15 దేశాల్లో ఉండేటువంటి 16 దేశాల్లో ఉండేటువంటి జనులు ఏమి నమ్మట్లేదంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు మనకు ప్రభు అనే సంగతిని గురించి వాళ్ళు అంగీకరించినటువంటి వాడు. అందుకని ఇప్పుడు వాళ్ళకి వివరాలు చెప్పుకుంటూ వచ్చేసేసి
దేవుడు ఏం చేశాడో వివరాలని చెప్పి దేవుడు క్రీస్తు ప్రభు చేత అద్భుతాలు మహత్కారాలు సూచక్రియలు చేయించాడు. మీరు ఆయన్ని చంపారు. దేవుడు ఆయన 3వ దినాన్ని లేపాడు. కాబట్టి పాత నిబంధనలో చెప్పినటువంటి కొటేషన్, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం కొటేషన్, అదిగో నేను కుడిపార్శ్వన కూర్చున్నాను అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడు. దావీదు చనిపోయాడు, క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడ్డాడు, దేహం కుళ్ళిపోలా, దేవుడు లేపాడు, ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, మేము దానికి సాక్షులమే, క్రీస్తు పాతాళంలో విడిచిపెట్టబడలేదు అనే వివరాలు చెప్పుకుంటూ వచ్చేసేసి నీ శత్రువుల్ని పాదపీఠాలుగా ఉంచే వరకు కుడిపార్శ్వన కూర్చుండమని దేవుడు క్రీస్తు ప్రభుతో 110వ కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన సంగతి వీళ్ళకు గుర్తు చేశాడు. అప్పుడు ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ ఏం చేశారు? ఏం చెప్పాడు? అప్పుడు చెప్పాడు, మీరు సిలువ వేసిన ఈ యేసునే, ఎవరినైతే మీరు సిలువ వేశారో ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. మీరేమనుకుంటున్నారు? యోసేపు కుమారుడు అనుకుంటున్నారు, మరియమ్మ కుమారుడు అనుకుంటున్నారు. దేహంలో వచ్చి మరియ గర్భంలో పుట్టాడే కానీ ఆయన దేవుని కుమారుడు. దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన్ని మీకు క్రీస్తు అంటే అభిషిక్తుడుగా, ప్రభువుగా నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని వాళ్ళకి చెప్పాడు. వచ్చిన జనాలందరికీ చెప్పేశాడు. ఎంతమంది వచ్చి ఉంటారు? 15-16 దేశాల నుంచి జనులు పండగకు వచ్చారంటే యెరూషలేము కిక్కిరిసిపోయింది. ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 3,000 మందికి హృదయం తెరవబడి 3,000 మంది ఈ పెంతెకొస్తేనే పండుగ రోజున అపోస్తలులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది ఆ వాక్శక్తి వాళ్ళకి అనుగ్రహిస్తే లోపలుండి మాట్లాడేది ఎవరంటే పేతురు మాటలు కావవి. లోపల ఎవరున్నారు? ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే కొత్త నిబంధన చట్టాన్ని మనుషులు ఎలా రక్షణ పొందాలో, మనుషులందరికీ పరిశుద్ధాత్మ ఎలా అనుగ్రహింపబడతాడో ఆ వివరాలు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తలుల్లో వాళ్ళల్లో ప్రత్యేకంగా పేతురికి తాళపు చెవి ఇవ్వబడింది. పేతురికి ఏమిచ్చాడు? మొట్టమొదట సువార్త ప్రకటించడము, తాళపు చెవి. అపోస్తలు 12 మందిలో కూడా ఎవరు చెప్పాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 19వ వచనం. మరియు నీ పేతురువో ఈ బండ మీద నా సంఘమును కట్టుదునో, పాతాళ లోకములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదనో. పరలోక తాళపు రాజ్యాలు ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి? 12 మందిలో పేతురు దగ్గర. కాబట్టి ఇప్పుడు మొత్తం పరలోక రాజ్యం ఓపెన్ అవ్వాలంటే ప్రభువు ఏం చెప్పాడు? నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేదానికి తాళపు చెవి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది? పేతురికి ఇచ్చాడు. ఇప్పుడు పేతురు ఏం చేయాలి? ప్రసంగం చేయాల. లోకాన్ని వచ్చి పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒప్పుకొని చేసేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ చేస్తాడు. ఆ పరిశుద్ధాత్మ ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు? పెంతెకొస్తు రోజున అపోస్తలుల్లో ఉన్నాడు. వాళ్ళల్లో లీడర్ ఎవరు? పేతురు. ఇప్పుడు కొత్త నిబంధన సందేశాన్ని వివరిస్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళ యెరూషలేములో ఉండే వాళ్ళందరికీ ఏం కలిగిందంటే, మేం పాపులమే, నీతిమంతులుగా తీర్చబడకపోతే మాకు తీర్పు ఉంది, నరకం ఉంది అనే సంగతిని వాళ్ళు గ్రహించేసేసారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు 37వ వచనంలో, ప్రసంగం అంతా విన్న తర్వాత, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, హృదయంలో పడవబడి, అంటే ఏం జరిగింది? వాళ్ళకి పడవబట్టం అంటే మారు మనసు కలిగింది. లోపల ఉండే దుర్మార్గం అంతా, వాళ్ళకుండే దురాలోచనలు మొత్తం బయటికి వెళ్ళిపోయినాయి. అప్పుడు అంటున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. పేతురు అక్కడ ఉండే 11 మంది అపోస్తలులు ఉన్నారు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అడిగితే పేతురును కడమ అపోస్తలులు అనకూడదు, పేతురును మిగిలినటువంటి 119 మందిని అనాలా. అలాగంటున్నాడా? పేతురును కడమ అపోస్తలులను అడుగుగా.
కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వాళ్ళు 120 మందా 12 మందా? ఒకవేళ 120 మందిని అడగాలి. అప్పుడు అపోస్తులను అడుగగా పేతురును, కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది సందేశం చెప్పాడు. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇంతకుముందు యోహాను బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళందరూ యేసుక్రీస్తు నామాన్ని బాప్తిస్మం పొందారా? పొందలా. ఇప్పుడంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందాలంటే యేసుక్రీస్తు దేవుడు క్రీస్తుని పంపించాడు. క్రీస్తు మానవుల పాపం కోసం శిలువలో బలి అయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు లేపబడ్డాడు. ఈ సందేశం అందినటువంటి వాళ్ళందరికీ హృదయంలో పడవబడిపోయింది. మేము ఇప్పుడు పాపులమే, ఈ పాపం విషయమై చచ్చిపోవాలా, నీతి విషయమై జీవించాలంటే ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభువు యేసు చెప్పాడే. కాబట్టి ఇప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏం పొందుతారు? పరిశుద్ధాత్మ అనే వరము. ఎవరికి ఇది పరిశుద్ధాత్మ అనే వరం? పరిశుద్ధాత్మ అనే వరం ఎవరికి? ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, ఎవరు సువార్త విని మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం పొందేవారు యేసుక్రీస్తు నామములో, అంటే ఆయన అధికారం కింద, యేసుక్రీస్తు యొక్క అధికారంలో ఇక్కడ కార్యక్రమాలు ఇక జరగబోతున్నాయి. ఆయన అధికారంలోనే జరుగుతాయి. ఇప్పుడు ఆ అధికారానికి లోబడి వచ్చేటువంటి వాళ్ళకి పాపక్షమాపణ ఉంటుంది. ఆ పాపక్షమాపణ పొందిన ప్రతి వాళ్ళకి బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారు. ఎంతమంది పొందారు చూడండి. ఈ వాగ్దానము అన్నారు. ఇదిగో వాగ్దానం. ఇప్పుడు పాత నిబంధనలో దేవుడు చేసిన యోవేలులో చేసినటువంటి వాగ్దానము ఎవరి పట్ల నెరవేరింది? యోవేలులో చేసినటువంటి ప్రవచనము యేసుక్రీస్తు గుర్తు చేసినటువంటిది ఎవరికి జరిగింది? అది అపోస్తులకు జరిగింది. ఇప్పుడు అపోస్తులు సందేశం ఏం చెప్తున్నారు? పరిశుద్ధాత్మ లోపల ఉండి సర్వసత్యంలోకి నడిపిస్తాడన్నాడే. ఏం చెప్తున్నాడు? మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొంది ఇప్పుడు ఏం జరిగింది? అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. ఎంతమంది పొందుతారు? ఎంతమంది బాప్తిస్మం పొందితే అంతమందికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడతాడు. ఇది ప్రత్యేకంగా ఇచ్చేదా? బాప్తిస్మం పొందినప్పుడు పొందేదా? కాబట్టి మొట్టమొదట ఆదిమ క్రైస్తవులు, మొదట ఉండేటువంటి క్రైస్తవులు సువార్త విన్నారు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం వారు పొందేది ఆ యేసుక్రీస్తు నామం. ఇచ్చేవాళ్ళేమో తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో ఇస్తారు. పాపక్షమాపణ పొందితే వాళ్ళకి ఇవ్వబడిద్ది? పరిశుద్ధాత్మ అనే వరము అడ్వాన్స్ గా ఇవ్వబడింది. అపోస్తులకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ వేరు, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందిన వారికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మ వేరు. వాళ్ళకేమో వాళ్ళల్లో నివాసం చేసేటట్టు, వాళ్ళల్లో ఉండి మాట్లాడేటట్టు, వాళ్ళ చేత అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేయించేటట్టు దేవుడు ఏం చేయదలుచుకున్నాడో మీరు నాకంటే గొప్పవి చేస్తారన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నాకంటే గొప్పవి చేస్తారని చెప్పాడు. పేతురు వెళ్తుంటే మంచాలు తీసుకొచ్చి పెట్టారట. ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు? వెళుతుంటే నీడ పెడితే మంచంలో పడుకునేవాడు లేచి వెళ్ళిపోయేటువంటి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఇప్పుడు ఆ వాగ్దానం ఎవరికి? పాత నిబంధనలో మంచి దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాననే వాగ్దానము పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన అపోస్తులకి నెరవేర్చబడింది. ఆ తరువాత ఏం జరిగిందంటే వీళ్ళు బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వాళ్ళకి ఏమి ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం.
మీరును సత్యవాక్యమును, ఎఫెసీలతో మాట్లాడుతున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని, ఏ సువార్త పెడితే ఆ సువార్త కాదు, రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరే. వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడ్డారు. ఎలా? అంచె దినములందు మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటే, అపోస్తులకేమో పరిశుద్ధాత్మలో బాప్తిస్మము, మనుషులకేమో పరిశుద్ధాత్మనే వరము అడ్వాన్స్గా అనుగ్రహింపబడింది. కింద ఏం చెప్పాడు తెలుసు? అది వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, లేకపోతే ఆయన సొత్తైన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే అడ్వాన్స్. ఎలా ఉన్నాడు? అడ్వాన్స్. అపోస్తులకి అడ్వాన్సా? అపోస్తులకి సంచకరువా? అడ్వాన్సా? అపోస్తులకి కంప్లీటా? కంప్లీట్. కంప్లీట్ అంటే అపోస్తుల్లో పరిశుద్ధాత్మ ఉండి వెళ్ళే మనిషికి కాళ్ళు ఇవ్వాలనుకున్నాడు అనుకో, పేతురు ఇష్టంగా లోపల పరిశుద్ధాత్మ ఉండి ఈ మనిషికి ఇక్కడ అద్భుతం చేయాలని కోరుకున్నాడు అనుకో, పరిశుద్ధాత్మ లేచి నడువు అన్నాడు అనుకో, పేతురు లేచి నడుస్తాడు. మాట్లాడేది ఎవరు? పేతురు లోపల నుండి మాట్లాడింది ఎవరు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన 12 మందికి ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఉంది, స్పెషల్ రైట్స్ ఉన్నాయి. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ వాళ్ళలో నివాసం చేయటానికి. మనకైతే ఏముంది? 2 కొరింథీ 5వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 5వ వచనంలో, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. కొరింథీయులతో మాట్లాడు. మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అనే సంచకరువుని మనకు, అంటే బాప్తిస్మం ఎవరు పొందారో వాళ్ళకి ఆత్మ అనే సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పాడు. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందుతారో కొత్త నిబంధన చట్టాన్ని బట్టి, అలాంటి వాళ్ళకి ఏమి ఇవ్వబడిద్ది? పరిశుద్ధాత్మ అనే వరము. వరము. ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి వరము ఎంతమంది బాప్తిస్మం పొందితే అంతమందికి ఈ పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహింపబడతాడు. అందులో అనుమానం లేదు. అడ్వాన్స్ వాళ్ళకి ఇవ్వబడేటువంటి పరిస్థితి దేవుడు ఏర్పాటు చేసి పెట్టేసేసాడు. వాళ్ళకి ఎంతమంది బాప్తిస్మం పొందుతారో వాళ్ళందరికీ ఏముంటుంది? గుర్తుపెట్టు, బాప్తిస్మం పొందిన వాళ్ళందరికీ ఏముంటుంది? పరిశుద్ధాత్మ అనే వరము అడ్వాన్స్. ఎలా ఉంటుందో చెప్పాడు. 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఏం వేశాడట? ముద్ర. నీకు ముద్రించి ఏం చేశాడంటే, నాయనా నీకు పరలోకం గ్యారంటీ, అడ్వాన్స్ ఇచ్చాను నీకు పరిశుద్ధాత్మను. ఈ పరిశుద్ధాత్మను ఇస్తే ఏం చేయాలంటే, సంచకరువుగా ఇచ్చాను నేను, అడ్వాన్స్గా ఇస్తే ఆ అడ్వాన్స్ను జాగ్రత్తగా కాపాడుకో. నీకు అడ్వాన్స్ ఇచ్చా. అడ్వాన్స్ ఇచ్చినప్పుడు ఒక వస్తువు ఎవరైనా కొన్నారనుకోండి, కొన్నప్పుడు అడ్వాన్స్ ఇస్తే ఆ వస్తువుని ఎలా కాపాడుకోవాలి? వస్తువు అమ్ముతున్నారు అనుకోండి, ఏదో ఒక వస్తువు అమ్మినప్పుడు ఎలా ఉందో మొత్తం చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకోరా? చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత అడ్వాన్స్ ఇచ్చేళ్ళారు. ఒక 1000 రూపాయలు ఇచ్చారు. ఒక వస్తువుని 50,000 కొనుక్కొని 1000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేశారు. మరలా వచ్చినప్పుడు చెక్ చేసుకుంటారా? వస్తువుని చెక్ చేసుకోకుండా 49,000 ఇస్తారా? చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకోకుండా ఇచ్చేస్తారా? ఒకవేళ కొన్న వస్తువు ఏదన్నా ఫాల్ట్ వచ్చిందనుకో ఏం చేస్తాడు? నాకు వద్దు ఈ వస్తువు అంటాడు. నాకు ఈ వస్తువు వద్దు అంటాడు.
కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ అడ్వాన్స్గా పొందినటువంటి వాళ్ళు ప్రభు అయిన యేసు వచ్చే వరకు ఆత్మని లోపల నుండి పోనీయకుండా కాపాడుకోవాలి. కాపాడుకోవటం అంటే ఏం చేయాలో తెలుసా? పాపం చేయకుండా జీవించటానికి నీకు హెచ్చరికలు జారీ చేయటానికి పరిశుద్ధాత్మ నీ హృదయంలో దేవుడు ముద్ర వేసి ముద్రించి ఏం చేశాడంటే నీకు అడ్వాన్స్ అనుగ్రహించి ఆ ముద్ర వేసి పెట్టేసేసాడు నీకు. ఆ ముద్ర వేస్తే నువ్వు చేయాల్సిన పని ఏంటి? జాగ్రత్తగా కాపాడుకో. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా, పరిశుద్ధాత్మ లోపల నుంచి వెళ్ళిపోకుండా కాపాడుకునేటువంటి బాధ్యత కలిగిన వాడే ఉంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ నీకు హెచ్చరిక చేయటానికి, కాపాడుకునేదానికి నువ్వు బాధ్యులు ఏంటో ముద్రేసి నీకు అనుగ్రహించాడు. అపోస్తులకి ముద్రేసి అనుగ్రహించాడు, అడ్వాన్స్గా కాదు. అందువలన మొదటి శతాబ్దంలో ఎవరైతే బాప్తిస్మం పొందారో వారందరూ పరిశుద్ధాత్మ అనే వరమును పొందారు. ఈ పరిశుద్ధాత్మ అనే వరము పొందిన వాళ్ళు పరలోకం పొందటానికి వాగ్దానం పొందినటువంటి వాళ్ళు. ఎంతమంది అయితే పరిశుద్ధాత్మను అడ్వాన్స్గా పొందారో వాళ్ళకి ఎందుకు అడ్వాన్స్ పొందారంటే, నిన్ను కొన్న నీకు పరలోకం ఇస్తా, నిత్య జీవం ఇస్తా, నిత్య జీవం ఇవ్వబోయే ముందు పరిశుద్ధాత్మ నీకు అడ్వాన్స్ ఇచ్చా, నీకు గ్యారెంటీ పరలోకం అనే వాగ్దానం ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందారో, పరిశుద్ధాత్మ అనే వరం ఎవరైతే పొందారో, ఆ పరిశుద్ధాత్మ వరము పొందినటువంటి వాళ్ళందరికీ పరలోకము గ్యారెంటీ అనేటువంటి వాగ్దానము చేయబడింది. కాబట్టి ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పారు. మీకే కాదు నాయన, దూరస్తులు ఉన్నారు, అన్ని జనులు వెళ్ళి ప్రకటన చేయాలి. కాబట్టి వాళ్ళకు కూడా ఈ వరము వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవటానికి పరమందున దేవుడు ఏర్పాట్లు చేసేసి పేతురుని పంపించి వాళ్ళకు కూడా, అన్ని జనులకు కూడా ఈ వరము, సమాన వరం వచ్చింది, మనకే కాదు అన్ని జనులకు కూడా ఈ వరం వచ్చింది అని చెప్పేసేసాడు. 10వ అధ్యాయం అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయము 45-46 వచనాలు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు, ఎందుకంటే మొట్టమొదటిసారి అన్ని జనుల మీదకి పరిశుద్ధాత్మ రావటం, మొట్టమొదట అపోస్తుల మీదకి ఎలా వచ్చాడో అలాగే అన్ని జనుల మీద కూడా వచ్చాడు. పేతురు బోధించినప్పుడు అన్ని జనుల మీద కూడా వస్తే, అప్పుడు లోకంలో ఉండే మనుషులందరికీ ఏమో అర్థం అవ్వాలంటే, అన్ని జనులకు కూడా దేవుడు యూదులతో సమానమైనటువంటి వరం అనుగ్రహించాడు. అంటే ఎలాంటిది ఇచ్చాడో చూడండి. చేశాట, వారట భాషలతో మాట్లాడుతున్నారట, దేవుని గణపరుచుండగా అందరూ, అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించారు. అంటే ఇక్కడ రివర్స్ జరిగింది. అన్ని జనులు దేవుని వారసులని చెప్పటానికి పేతురు మీదకి అలాగ దిగి వాళ్ళు భాషలు మాట్లాడితే అన్ని జనులు కూడా సమానమైన వరం పొందాడు అని చెప్పడానికి పేతురుకు అర్థం అవటం కోసం జరిగినటువంటి కార్యక్రమం ఇది. పేతురు అంతకుముందు ఏమన్నాడు 10వ అధ్యాయంలో, అయ్యా నేను అన్ని జనుల దగ్గరికి వెళ్ళను, నిషిద్ధమైన వాటిని తినను నేను అంటే, దేవుడు ఏం చేశాడు, లేదు నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు పేతురుకి ఏమర్థమైంది, యూదులే కాదు అన్ని జనులు కూడా యూదులతో పాటు సమానమైన వారసులు అన్న తర్వాత, ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రాగానే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందితే మరలా ఇప్పుడు ఏం చేశాడు, యేసుక్రీస్తు నామాన బాప్తిస్మం పొందమని చెప్పేశాడు. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్? ప్రపంచంలో 2 ముక్కలు ఉన్నాయి అప్పటికి. ఒక ముక్క దేవుని ప్రజలు, యూదులు, మేము ఇశ్రాయేలీయులం అనే గర్వం, గొప్పవాళ్ళం అనేటువంటి పేరు. ఒకవైపు ఏముందంటే అన్ని జనులు పనికిరాని వాళ్ళు, వాళ్ళ ఊరిలో కూడా కాళ్ళు పెట్టకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు, పాపం.
ఇలాంటి ఆలోచనలో ఉన్నటువంటి పేతురుకి, యూదులకి ఏం తెలిసింది? ఇప్పుడు పేతురుకి ఏమర్థమైపోయింది? అన్ని జనులు కూడా యూదులతో సమాన వారసులు, దేవుడు అదిగో మన మీదకి వచ్చినట్టు వాళ్ళ మీదకి రప్పించాడు అని వెంటనే ఏం చేశాడు? నీళ్లలో వాళ్ళకి బాప్తిస్మం పొందమని, యేసుక్రీస్తు నామాన్ని బాప్తిస్మం పొందమని చెప్పాడు. అంటే దీనికి ఏమర్థం? ఇది అందరికీ వర్తించిదని కాదు, అన్ని జనుల యొక్క ఎక్సెప్షనల్ కేస్. అన్ని జనులకి ఇది ఒక ఎక్సెప్షనల్ కేసు అనమాట. కొన్నిటికి ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి అన్ని జనులు ప్రవేశించిన తర్వాత. ఆ తర్వాత ఏం జరిగిందంటే, కృపావరాలు బాప్తిస్మము పొందిన వారికి కృపావరాలు మొదటి శతాబ్దంలో ఇవ్వటం జరిగింది. ఎవరికి? బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మనే వరమును పొందినటువంటి వాళ్ళకి మొదటి శతాబ్దంలో అపోస్తులు వెళ్ళి కృపావరాలు ఇవ్వటానికి అపోస్తులు వెళితే పరిశుద్ధాత్మ నుండి కృపావరాలను వాళ్ళకి ఇచ్చాడు. బాప్తిస్మము పొందిన తర్వాత సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు నేడున్నట్టు ఆ రోజున మొదటి శతాబ్దానికి ఇలాంటి బైబిల్ వాళ్ళ చేతుల్లో లేదు కాబట్టి అపోస్తులు చెదిరిపోయి ప్రపంచమంతా వాక్యాన్ని చెప్తున్నారు, అక్కడక్కడ చెప్తూ వెళ్తున్నారు. అక్కడ ఏం చేసేవాళ్ళంటే స్థానిక సంఘాల్లో యోగ్యులైనటువంటి వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేసి చేతులు వాళ్ళ మీద పెట్టేవాళ్ళు. పెడితే అక్కడ ఉండే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరము అనుగ్రహింపబడేది. వాళ్ళు ఆ సంఘాన్ని, ఈ కొత్త నిబంధన కాపీ వచ్చిందాకా సంఘాన్ని నడిపించుకోవటానికి వాళ్ళకు ఒక వరం వచ్చేది. మాట్లాడేవాడు. ఏ వివరాలు వచ్చే వారం చెప్తాను నేను. కృపావరాలు, ఇది వరం, అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ అనే వరం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన వాళ్ళకి అనుగ్రహింపబడతాడు. అన్ని జనులు యేసుక్రీస్తు నామాన బాప్తిస్మం పొందకముందు 10వ అధ్యాయం 45-46 వచనాల్లో యూదులతో అన్ని జనులు సమాన వారసులని చెప్పటానికి అపోస్తలుల మీదకి పరిశుద్ధాత్మ ఎలాగ దిగాడో అలాగే దిగటం ఎవరు చూశారు? పేతురు చూశాడు. విశ్వాసం వాళ్ళందరూ చూశారట. విభ్రాంతి నొంది ఓహో, దేవుడు అన్ని జనులు కూడా సమాన వారసులుగా చేశాడనే సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందారు. ఇప్పుడు కృపావరాలని చెప్పేటువంటి భాషలతో మాట్లాడే వాళ్ళు చెప్పే సందేశం ఏంటంటే, బాప్తిస్మం పొందిన తర్వాత యేసుక్రీస్తు నామాన మరలా కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆ వరాలు అనుగ్రహించబడతాయి అనేది ఇప్పుడు బోధ. అప్పుడు జరిగింది ఎందుకు? యూదులతో పాటు అన్ని జనులు కూడా సమాన వారసులు కాబట్టి యూదులతో సమాన వారసులు. 10వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. అతనితో మాట్లాడటకు లోపల వచ్చి అనేకులు కూడినట్టు చూశాను. అప్పుడు అతడు, పేతురు, అన్యజాతి వానితో సహవాసము చేయటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అందుకని వెళ్తే అక్కడ ఏం జరిగింది? అన్ని జనులు, మొట్టమొదటి అన్ని జనులు, కొర్నేలి భక్తిపరుడు ఆ ఇంటి వారి మీదకి, అక్కడ ఉండే వాళ్ళందరికీ పేతురు మీదకి మనవలే అన్నాడు. మనవలే పరిశుద్ధాత్మ అలాగే వచ్చారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? ఆ తర్వాత వాళ్ళు అపోస్తలులాగా వెళ్ళి కార్యక్రమాలు చేసినట్టుగా ఎక్కడ ఎవిడెన్స్ లేదు. కొర్నేలి ఇంటి మీదకి వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళి మరలా ఈ వరాలు ఇంకొకళ్ళకి ఇవ్వటం కానీ, ఆ తర్వాత అపోస్తులు చేసినటువంటి కార్యక్రమాలు జరిగించినట్టు కానీ, అపోస్తులు ఇచ్చినట్టుగా మిగతా వాళ్ళకి ఇవ్వటం కానీ ఎక్కడ కూడా అది గ్రంథంలో మనకి ఎక్కడ కనిపించదు. కాబట్టి పాత నిబంధనలో వాగ్దానం చేసినటువంటిది మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా. మొట్టమొదట అపోస్తుల మీద కుమ్మరించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? అన్ని జనులకు కూడా ఇచ్చి అందరూ సమాన వారసులే అని చెప్పాడు. అయితే నేడు క్రైస్తవులు పొందేది, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన వాళ్ళు పరిశుద్ధాత్మనే వరమును పొందుతారు. ఆ వరమును పొందినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవులు కృపావరాలు పొందారు. ఎలా ఉన్నాయో వచ్చే వారం మనం ఆలోచన చేస్తాం. అందువలన నీకు అసలు పరిశుద్ధాత్మ అనే వరం ఉందా? పరిశుద్ధాత్మ అనే వరం ఉంటే నీవు పవిత్రుడిగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ వరము నీకుందని ఎలా తెలిసిందంటే,
నువ్వు పవిత్రుడిగా బ్రతకాలి. పరిశుద్ధాత్మ నీలో అడ్వాన్స్ ఇవ్వబడ్డాడంటే నువ్వు పవిత్రుడిగా జీవించాలి. పవిత్రుడిగా జీవించకుండా నాలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, పరిశుద్ధాత్మ వరం పొందాను, నేను బాప్తిస్మం పొందానని నోటితో చెప్తే కుదరదు. నువ్వు బాప్తిస్మం పొందావని ఎలా తెలిసిద్ది లోకానికి? లోకంతో కలిసిపోవు, లోకం యొక్క చర్యల్లో బ్రతకవు, లోకం యొక్క ఇష్టం ప్రకారం బ్రతకవు. పాపుల్ని రక్షించడానికి ఆలోచన చేస్తావు కానీ పాపులతో సహవాసం చేసి వాళ్ళ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవడానికి ఇష్టపడవు. వాళ్ళందరూ ఏదో చేసుకుంటున్నారు, అక్కడికి పోవు. వెళ్తే ఏం చెప్తావు? అక్కడికి వెళ్తే వాళ్ళు రక్షణ పొందేదానికి ఆలోచన చేస్తాం. ఎలా ఉండేది పరిశుద్ధాత్మ అనే వరము పొందిన మనుషుల యొక్క జీవనశైలి. మేము బాప్తిస్మం పొందామండి అని చెప్పి లోకంలో ఏది పడితే అది ఎలా పడితే అలా చేసుకునేటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మ అనే వరమును పొందలా. అంటే ఏం జరగలేదు? వాళ్ళ బాప్తిస్మం కావు. కాబట్టి బాప్తిస్మం పొందితే పరిశుద్ధులుగా జీవించడానికి బాధ్యులై ఉంటారు. పరలోక సంబంధమైన వరం పరిశుద్ధాత్మలో ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇది పరలోక సంబంధమైన ఆహారం. నేను పరలోకం వెళ్ళిపోతా, ఈ పరలోకంలో నేను పరిశుద్ధున్నే, నేను ఆలోచన చేసుకుని అందులో పాలు పంపులు పొందుతున్నా అనే భావన కలిగిన వాడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందినవాడు. వాళ్ళకి కృపావరాలు ఎలా అనుగ్రహించబడ్డాయో వచ్చే వారం చూస్తాం. కాబట్టి అలాగ ఆలోచన చేయాలని, గ్రంథాన్ని అపార్థం చేయకుండా జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు సమర్పిస్తూ ముగిస్తాం.